లైబ్రరీ ఆఫ్ హెవెన్స్ పాత్. అధ్యాయం 13. సిగ్గులేని విద్యార్థి. ఆ మాటలు వినగానే షెన్బీరు మసకగా నవ్వాడు. ఈ విధంగా మరొకరిని అవమానించడం భూమిపై ఏమీ అర్థం కానిది అయినప్పటికీ ఇక్కడ ఇది సాటిలేని కొత్త భావన. తన దేవతపై ఉన్న వ్యక్తీకరణను చూసిన షాంగ్ బిన్ తనను ఎగతాళి చేస్తున్నట్లు భావిస్తాడు. అతని ముఖం ఒక క్షణంలో ఎర్రబడి మరుసటి క్షణంలో పాలిపోతుంది. అయితే స్త్రీ దేవత ముందు అతను మర్యాదను కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు, కాబట్టి అతను జాంగ్ జువాన్పై నేరుగా దాడి చేయడానికి ధైర్యం చేయడు. ఎందుకు? నా మాటలలో ఏదైనా తప్పు ఉందా? తన కోపాన్ని అణచుకుంటూ షాంగ్ బిన్ వెక్కిరించాడు. మొత్తం అకాడమీలో మీ ప్రమాణాలు ఏమిటో తెలియని ఒక్క వ్యక్తి కూడా లేడు. ఈ లావుపాటి వ్యక్తిగతంలో నా తరగతి గదికి వచ్చాడు. పందిలా లావుగా, అతనికి ఎలా రక్షించుకోవాలో మాత్రమే తెలుసు, మరేమీ తెలియదు. అతని పెడికెలి వెనుక ఉన్న బలం కేవలం 15 కిలోగ్రాములు మాత్రమే. అతను ప్రవేశ పరీక్షలో దిగువ నుండి మొదటి లేదా రెండవవాడు అయి ఉండాలి, కాబట్టి అతను చెత్త కాకపోతే అతను ఏమిటి? అతను జాంగ్ జువాన్కు శారీరకంగా పాయం చెప్పలేకపోయినా తన మాటల ద్వారా అతనిపై దెబ్బ కొట్టాలని నిశ్చయించుకున్నాడు. ప్రవేశ పరీక్షలో కింది నుండి మొదటివాడా? జాంగ్ జువాన్ చక్రవర్తి రక్తసంబంధాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకున్నాడు మరియు అలాంటి పరిస్థితి గురించి అతనికి తెలియదు. అతను లావుగా ఉన్నవారిని చూడటానికి తిరిగాడు. నేను కింది నుండి మొదటివాడిని అని ఎవరు చెప్పారు? లావుగా ఉన్న వ్యక్తి నమ్మకంగా సమాధానం ఇస్తాడు. అప్పుడు అతను సిగ్గుతో తలగీసుకుని, నేను 9997వ స్థానం మాత్రమే. 9997వ స్థానం మాత్రమేనా? జాంగ్ జువాన్కు ఒక చిన్న దెబ్బ తగలి అతను దాదాపు రక్తాన్ని వాంతి చేసుకుంటాడు. హాంగ్టియన్ అకాడమీ ప్రతి సంవత్సరం 10,000 మంది విద్యార్థులను మాత్రమే అంగీకరిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం చాలా మందిని నియమించినప్పటికీ అనేక కారణాల వల్ల రిపోర్ట్ చేయడంలో విఫలమయ్యే విద్యార్థులు ఎల్లప్పుడూ ఉంటారు. 9997వ స్థానం, ఇది చివరి స్థానంలో ఉన్నంత మంచిది, సరేనా? అంతేకాకుండా ఇంత తక్కువ ర్యాంకింగ్తో మీరు ఇంకా అంత నమ్మకంగా ఎలా ఉండగలరు? జాంగ్ జువాన్ తాను పూర్తిగా మేల్కొనలేదని భావిస్తున్నాడు. మీరు విద్యార్థి అయిన ఎవరినైనా అంగీకరించడం సాధ్యం కాదా? షాంగ్ బిన్ మరోసారి ఎగతాళి చేస్తాడు. అప్పుడు తన చేతులను విదిలించి అతని ముఖంలో అహంకారపూరిత రూపం కనిపిస్తుంది. అతను ఇలా ప్రకటించాడు, విద్యార్థులను అంగీకరించేటప్పుడు నాకు స్పష్టమైన అవసరం ఉంది. 500వ ర్యాంక్ కంటే తక్కువ ఉన్న ఎవరిని నేను అంగీకరించను. దిగువ నుండి మొదటి స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు మరియు దిగువ నుండి మొదటి స్థానంలో ఉన్న విద్యార్థి. ఎంతరా? మీరు మాట్లాడటం ముగించారా? అతని ఎగతాళి వైపు జాంగ్ జువాన్ తల ఊపాడు. ఇప్పుడు మీరు పూర్తి చేశారు, మీరు వెళ్ళిపోవచ్చు. గతంలో అతను లైబ్రరీ ఆఫ్ హెవెన్స్ పాత్తో యువాన్ టావోను స్పష్టంగా పరిశీలించాడు. ఆ లావుపాటివాడు సంచరించే సాగుదారుడు, కాబట్టి అతనికి సాగు సాంకేతికత మరియు యుద్ధ కళలు తెలియకపోవడం సాధారణం. తన చక్రవర్తి రక్తసంబంధాన్ని ఉత్తేజపరిచేందుకు ఒక మార్గాన్ని కనుగొన్నంత కాలం అతని సాగు ఖచ్చితంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వేరెవరైనా అయితే, అంతగా ఎగతాళి చేయబడితే వారు ఖచ్చితంగా కోపంతో వణికిపోతారు. అయితే ఈ వ్యక్తి దానిని చూసి కనురెప్ప కూడా కొట్టడు. షాంగ్ బిన్ దాడి గాలిలోకి దిగడానికి అతని ముఖం మరింత వికారంగా మారుతుంది. కుర్రిన చెక్కను చెక్కలేనట్లు ఉంది. చల్లని మూలుగు తర్వాత షాంగ్ బిన్ తన పక్కన ఉన్న షెన్బీరు వైపు చూసి, బీరు లావోషి, వెళ్దాం. ఇలాంటి చెత్తతో మనం ఎక్కువసేపు ఉంటే వాటి వల్ల మనం కలుషితమవుతాము అని అంటాడు. షాంగ్ బిన్ ప్రత్యక్ష వ్యంగ్యం విని షెన్బీరు ముఖం చిట్లించి అతనితో పాటు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. బదులుగా ఆమె జాంగ్ జువాన్ లావోషి అని వెనక్కి తిరిగింది. ఆమె వంతు ఓరియోల్లాగా స్పష్టంగా మరియు మంత్రముగ్ధులను చేస్తూ శ్రోతలలో సంక్లిష్టమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. జాంగ్ జువాన్ అకాడమీలోని అత్యంత అందమైన ఉపాధ్యాయుడు అతనితో సంభాషణను ప్రారంభిస్తాడని ఊహించలేదు. అతను ఆశ్చర్యపోయాడు. మునుపటిసారి మీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో అంత మంచి స్కోరు సాధించకపోయినా మిమ్మల్ని మీరు వదులుకోకండి. కష్టపడి పని చేయండి, చివరికి మీకు మీరే బహుమతి లభిస్తుంది. షెన్బీరు తల ఊపింది. ఆమె దృక్కోణంలో జాంగ్ జువాన్ చెత్త విద్యార్థులలో ఒకరిని అంగీకరించడం అంటే అతను ఎటువంటి ఆశను కలిగి ఉండడు మరియు తనను తాను వదులుకున్నాడు. ఆమె ఈ మాజీ వెంటాడే వ్యక్తి పట్ల ఆమెకు అతను ఇష్టం లేకపోయినా అతను తన వైఫల్యాలలో మునిగిపోవడాన్ని ఆమె ఆశించదు. మీ సలహాకు ధన్యవాదాలు. అవతలి వ్యక్తి తన పట్ల నిజంగా ఆందోళన చెందుతున్నాడని అతనికి తెలుసు. జాంగ్ జువాన్ తల ఊపి వివరిస్తూ, ఈ విద్యార్థి, అతను ఇప్పుడు ఏమీ కాకపోవచ్చు,
అతను జాడేగా మారవచ్చు. నేను అతనికి సరిగ్గా మార్గనిర్దేశం చేసినంత కాలం అతను ప్రకాశించడం అసాధ్యం కాదు. ఊన్ షెన్బీరు ఇంకేమీ మాట్లాడదు మరియు బదులుగా వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. జాంగ్ జువాన్ వివరణ కేవలం ఒక సాకు మాత్రమే అని ఆమె భావిస్తుంది. యువాన్ టావో పరిమాణం మరియు అతని వయస్సులో అతనికి ప్రాథమిక జ్ఞానం లేకపోవడం దృష్ట్యా అతని భవిష్యత్తు విజయాలకు ఒక పరిమితి ఉంటుంది. చాకచక్యం తన హృదయ దేవత అకాడమీలోని చెత్త గురువుతో మాట్లాడటం మరియు అతన్ని ప్రేరేపించడం కూడా చూసి షాంగ్ బిన్ ముఖం క్రూరంగా వికృతమవుతుంది. షెన్బీరు వెనుక అనుసరించే ముందు అతను జాంగ్ జువాన్ను చల్లగా చూస్తుండగా అతని హృదయలోని అగ్నిజ్వాల ఉధృతంగా ఉంది. బీరు, మీరు ఈ రకమైన వ్యక్తులతో సంబంధాన్ని నివారించడం మంచిది, అది మీ దోషరహిత స్వభావాన్ని కలుషితం చేస్తుంది. షాంగ్ లావోషి, నేను ఈ రోజు కొంచెం అలసిపోయాను మరియు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. మీరు నన్ను అనుసరించని నేను ఆశిస్తున్నాను. షాంగ్ బిన్ తన మాటలు పూర్తి చేసేలోపు షెన్బీరు వెళ్ళిపోవడానికి తిరిగి వస్తాడు. చావమ్మా, శాపం. జాంగ్ జువాన్, నువ్వు ఆగు. దీనికి నేను ఖచ్చితంగా నిన్ను తిడతాను. తన దేవత కనిపించకుండా పోయేలోపు దూరంగా నడుస్తుండగా అతను చూస్తున్నాడు. ఈ సమయంలో అతను తన కోపాన్ని అంతా జాంగ్ జువాన్ వైపు మళ్లించాడు. అతని అభిప్రాయం ప్రకారం ఆ దుర్మార్గుడు లేకుంటే దేవత ఖచ్చితంగా అతనితో భోజనం చేసేది. ఆమె వెళ్ళిపోవడానికి ఎలా తిరగగలదు? మీరు నన్ను మీ గురువుగా అంగీకరించినందున నా తరగతి గది ఎక్కడ ఉందో మీకు తెలియాలి. వారిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత జాంగ్ జువాన్ తన దృష్టిని వారి నుండి మరల్చి లావుగా ఉన్నవారిని పిలుస్తాడు. గ్రేట్! లావుగా ఉన్న వ్యక్తి తొందరపడి లేచి నిలబడి అతని వైపు నవ్వుతాడు. గురూ, ఇప్పుడు నేను మీ విద్యార్థిని కాబట్టి మీరు అకాడమీలో ఏ టీచర్ అని చెప్పగలరా? అతని మాటలు విన్న జాంగ్ జువాన్ అతని నుదిటిని పట్టుకున్నాడు. ఈ వ్యక్తి తాను ఏ టీచర్పై దృష్టి పెట్టగలను జాంగ్ జువాన్ గుర్తింపును కూడా ముందే స్పష్టం చేయకుండా అతన్ని గుర్తించాడని అనుకోవడం. నేను జాంగ్ జువాన్ అంటున్నాడు. జాంగ్ జువాన్ లావోషి. టీచర్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్లో కింది నుండి మొదట స్కోర్ చేసిన జాంగ్ లావోషి 0 చెప్పనవసరం లేదు. ఈ సమయంలో ఫ్యాటీ చివరకు తన టీచర్గా ఎవరిని గుర్తించాడో తెలుసుకుంటాడు. అతని పెదవి వణుకుతున్నప్పుడు అతని శరీరంపై ఉన్న కొవ్వులు వణుకుతున్నాయి. అతనికి ఇప్పుడు లేనిది కన్నీళ్లు మాత్రమే. దీనేనే జాంగ్ జువాన్ తల ఊపాడు. అది జాంగ్ లావోషి. ఫ్యాటీ తలగీసుకున్నాడు. నేను ఎంత బలహీనంగా మరియు తెలివితక్కువవాడిని, లావుగా ఉన్నానో చూసి లావుగా ఉన్నానో చెప్పనవసరం లేదు. నువ్వు నన్ను నీ పాయ్యాల నుండి ఎందుకు తీసివేయకూడదు? జాంగ్ జువాన్. గురువు, నేను ఇక్కడ చాలా సీరియస్గా ఉన్నాను. కొంతకాలం క్రితం ఇద్దరు టీచర్లు కూడా అదే అన్నారు. మీరు నన్ను మీ శిక్షణ నుండి బహిష్కరించకపోతే మీ పేరుకు కలంకం వస్తుంది. నాతో పాటు మిమ్మల్ని కూడా దిగజార్చడానికి నేను భయపడుతున్నాను. ఫ్యాటీ కొనసాగస్తున్నాడు. నేను దిగజార్చబడతానని భయపడటం లేదు. అంతేకాకుండా ఇప్పుడు మేము గుర్తింపు టోకెన్ ద్వారా మా సంబంధాన్ని ధృవీకరించుకున్నాము. నా దగ్గర మీకు ఒక వాక్యం మాత్రమే ఉంది. మీరు నా విద్యార్థిగా జీవిస్తారు మరియు నా విద్యార్థిగా చనిపోతారు. ఇక్కడ పనికిరాని విషయాల గురించి మాట్లాడటం మానేయండి. జాంగ్ జువాన్ తన చేతిని ఊపారు. ఫ్యాటీ ముఖం వక్రీకరించబడింది మరియు అతను ఏడుపు అంచున ఉన్నాడు. తన బలహీనత కారణంగా తన భవిష్యత్తు అనంతంగా ఉండేలా మంచి విద్యార్థిని గుర్తించాలని అతను కోరుకున్నాడు. అయితే చివరి స్థానంలో ఉన్న విద్యార్థి చివరి స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడితో జత అవుతాడని అతను ఎప్పుడూ కలలో కూడా ఊహించడు. నా జీవితం ఎందుకు ఇంత కష్టం? సరే, ఇది నా తరగతి గది. ఇప్పుడు మీ పరుపును క్లెయిమ్ చేసుకోండి మరియు రేపు పాయాలకు సమయానికి రావాలని గుర్తుంచుకోండి. జాంగ్ జువాన్ అసహనంగా అన్నాడు. ఈ తరగతి గది పరిమాణాన్ని చూస్తే లావుపాటి వ్యక్తి మళ్లీ కన్నిటి అంచున ఉన్నాడు. గతంలో అతను ప్రవేశ పరీక్ష రాసిన ప్రదేశాలు కూడా దీనికంటే చాలా పెద్దవి. ఈ పరిమాణంలో ఉన్న తరగతి గది బహుశా చాలా మంది విద్యార్థులను కలిగి ఉండకపోవచ్చు. గురువు, నేను రేపు రాకపోతే నన్ను బహిష్కరిస్తావా? ఫ్యాటీ ఇప్పటికీ తన మనసులో ధర్మలను మోస్తున్నాడు. తొలగించాలా? నేను రాను. అయితే తాబేళ్లకు ఆహారం ఇవ్వడానికి నువ్వు దూకాలనుకున్న సరస్సులోకి నిన్ను విసిరేస్తాను. జాంగ్ జువాన్ తీవ్రంగా తల ఊపాడు. నేను చెప్పలేదా? నువ్వు నా విద్యార్థిగా జీవించి నా విద్యార్థిగా చనిపోతావు. విశ్రాంతి తీసుకో. నేను నా గురువు పాత్రను నిర్వర్తిస్తాను మరియు నిన్ను సరిగ్గా పాతిపెడతాను. గురువు. జాంగ్ జువాన్ తన మాటలను పూర్తి చేసేలోపు లావుగా ఉన్న వ్యక్తి అతన్ని అడ్డుకున్నాడు.
గంభీరమైన ముఖంతో మరియు కళ్లలో అచంచలమైన సంకల్పంతో అతను ఇలా అన్నాడు, రేపు మనం ఎన్ని గంటలకు పాయాలు ప్రారంభిస్తాము? తరగతి గదిని శుభ్రం చేయడానికి నేను ముందుగానే వస్తాను. ఇంత గొప్ప గురువును కలవడం నాకు గౌరవం. భవిష్యత్తులో నన్ను తమ శిష్యుడిగా ఎవరు చేర్చుకోవాలనుకున్నా నేను వారిని గట్టిగా తిరస్కరించి వారిని మందలిస్తాను. జాంగ్ జువాన్. మొదట్లో జాంగ్ జువాన్ తాను సిగ్గులేనివాడని అనుకున్నాడు. అయితే తన విద్యార్థి తనకంటే సిగ్గులేనివాడని అతను ఊహించలేదు.